మీకు నేనిప్పుడు ఒక అమ్మాయి గురించి కథ చెబుతాను. ఇది కేవలం రాక్షసిగా చూపించిన ఆమె కోణం కాదు. ఆమె మనసు, ప్రేమ, అవమానం అన్నీ కలిసిన ఓ కథ. లంకలో ఒకప్పుడు అందం, అహంకారం అన్నీ కలిసిన ఒక అమ్మాయి జీవించేది. ఆమె పేరే శూర్పణఖ. ప్రజలు ఆమెను రాక్షసి అని పిలిచారు. కానీ నిజానికి ఆమె ప్రేమలో గాయపడిన ఒక స్త్రీ. ఒకరోజు పంచవటిలో రాముడు, సీత, లక్ష్మణుడు ఉన్నారు అన్న విషయం ఆమెకి తెలిసి అక్కడికి వెళ్ళింది. రాముడు రూపం చూసి ఆమె మనసు ఒక్క క్షణం ఆగిపోయింది. ఇంత సౌందర్యం, ఇంత శాంతం చూస్తుంటే ఈయన కళ్ళల్లోనే ప్రపంచమంతా కనిపిస్తుంది అని తనలో తానే అనుకుంది. ఆ ఆకర్షణే ప్రేమగా మారింది. ఆమె ముందుకు వెళ్ళి, ఓ రామా, నీలో ఏదో కాంతి దాగుంది. నా మనసు నీతోడు కోసం వేచి చూస్తుంది. నన్ను నీ భార్యగా చేసుకుంటావా అని అడిగింది. అప్పుడు రాముడు చిన్నగా నవ్వుతూ, నేను సీతకు పతిని శూర్పణఖ, కానీ నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు. నీవు అతనితో మాట్లాడొచ్చు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆమె కళ్ళలో వెలుగు మసకబారింది. కానీ ఆమె మళ్ళీ ప్రయత్నించాలి అనుకుంది. ఫలితంగా తనకి అవమానమే మిగిలింది. రాక్షసిని అయితేనేం నాకు మనసుండదా అని అడిగింది. లక్ష్మణుడు వ్యంగ్యంగా నవ్వి ఆమెను ఎగతాళి చేశాడు. సీత ముందు అవమానింపబడిన ఆ క్షణం ఆమె హృదయం ముక్కలైపోయింది. కోపం, దుఃఖం, ప్రేమ, బాధ అన్నీ కలిసిపోయాయి. ఆమె సీతపై దాడి చేయబోయింది. అప్పుడు లక్ష్మణుడు తన ఖడ్గం తీశాడు. ముక్కు, చెవులు రక్తంతో తడిసిన ఆమె ముఖం వెనుక ఒక ప్రేమలో దహిస్తున్న స్త్రీ దాగి ఉంది. ఆమె అవమాన భారంతో లంకకు తిరిగి వెళ్ళి అన్నయ్య రావణుని వద్ద ఏడ్చింది. నన్ను గాయపరిచిన ఆ రాముడి గర్వాన్ని గాయపరచు అన్నయ్య అని వేడుకుంది. ఆ ఒక్క మాట రామాయణాన్ని మార్చేసింది. అదే యుద్ధానికి బీజం. సీతాహరణం, రామరావణ యుద్ధం అన్నీ ఆమె బాధతో మొదలైనవే. అది రామాయణం మారిపోయిన క్షణం. శూర్పణఖ అవమానం లేకపోతే రాముడికి సీత గురించి తెలిసేది కాదు. సీతాహరణం, రామరావణ యుద్ధం ఏది జరిగేది కాదు. చివరికి యుద్ధం తర్వాత రాముడు విజయం సాధించాడు. కానీ ఎవరు గుర్తుపెట్టుకున్నారు ఆ యుద్ధానికి కారణమైన ఆ బాధిత ఆడమనసుని? ఆమె ప్రేమను రాక్షసత్వంగా చూశారు. శూర్పణఖ చివరి రోజుల్లో అడవిలో ఒంటరిగా ఉండి ఇలా చెప్పుకుందంట, నన్ను రాక్షసి అని పిలిచారు, కానీ నా ప్రేమలో రాక్షసత్వం లేదు. ప్రేమించడం పాపం అయితే నేను పాపిని అని. ఇక్కడ ప్రేమించడం తప్పు కాదు, కానీ పెళ్ళైన వ్యక్తిని ప్రేమించడమే తప్పు. అందుకే శూర్పణఖ రాక్షసిగా మిగిలిపోయింది. కానీ ఆనాడు తను చేసిన ఆ తప్పే ఈరోజు మనలో చాలామంది చేస్తున్నారు. మరి దాన్ని ఎలా సమర్థిస్తారు?